ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభు దినములో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరువచ్చే భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, మా యొక్క సమయము, మా ధనము, మా బలము అన్నీ నీ కొరకే హెచ్చించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. కొన్ని పర్యాయములు అపవాది వీటిని దోచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే వాడి కుయుక్తికి మేము చిక్కకుండా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ప్రాముఖ్యంగా మా సమయమంతా నీ కొరకు హెచ్చించినట్లుగా నీ కొరకై ప్రభా మేము మా సమయానికి ఖర్చు చేసే వారముగా ఉండి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం, మీ నడిపింపు మీరు మాకు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మేము ఏ రీతిగా ప్రార్థించవలసిన వారిగా ఉన్నామో, ఏ విషయం కొరకై ప్రార్థించవలసిన వారిగా ఉన్నామో ప్రభా మీరు మాకు మీ లేఖనముల ద్వారా తెలియజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మా ప్రార్థన నీ దృష్టికి అంగీకారంగా ఉండి కొరకై ప్రభా నీవు ఇష్టపడే ప్రార్థన మా యొక్క నోట నుండి కొరకై సహాయపడుతానండి. మా పితరుడైన సొలొమోను ప్రార్థన మీకు ఇష్టమవుతా వచ్చింది. ఆ రీతిగా మా జీవితంలో కూడా ఈ ప్రార్థన ప్రభా మీ యొక్క లేదా మా ప్రార్థన మీకు ఇష్టమైనదిగా మీరు ఆమెననేదిగా ఉండి కొరకై సహాయపడుతున్నాడు. ఏదో మా ఆలోచన, మా తలంపు, మా ఉద్దేశ ప్రకారం మేము చేసినట్టయితే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కనికరించి మీ సహాయం దయచేసి నీ కృపను విస్తరింపజేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పి వచ్చిన వారి కొరకై నీ వందనములు, రావలసిన వారి కొరకు, మార్గ మధ్య ఉన్న వారి కొరకు, నీ చిత్తం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. కొంతమంది రాలేకపోతూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి కూడా నీ సన్నిధిని కనబడే భాగ్యము దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటలు పడే సమయం దేవునికరంగా ఉంచుతారండి. వర్తమాన సమయం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పరసమైన సింహాసనం నుంచి మా కొరకే మీ మాటలను వినిపింపజేస్తారండి. ప్రభా, ప్రార్థనా సమయం అంతా దేవునికరంగా ఉంచుతారండి. ప్రభా, ప్రాముఖ్యంగా 19-20 తారీఖుల్లో సహోదరుల కూడికలు షోమ్రోన్ క్రిస్టియన్ చర్చిలో కలిగి ఉండవలసి ఉంటుండగా మీ సహాయం దయచేస్తారండి. ప్రభా, ఆ కూడికల కొరకై మేము ఈ సన్నిధిలో సాగిపడుతుండగా సహాయపడుతారండి. దాసుడి కనులు యజమాని చేత్తట్టు, దాసి కనులు యజమానురాలు చేత్తట్టు చూసినట్లుగా ప్రభా మా కనులు మేము చూస్తూ ఉన్నాం. మీరు కరుణించే వరకు ప్రభా మీరే సహాయపడుతున్నారండి. ప్రతి అక్కర తీరుస్తున్నారండి. ప్రభా ప్రతి అవసరత తీరుస్తారండి. ప్రభా ఇటుకు నీ నా మహిమార్థమై ఈ కార్యములు జరుగుట కొరకే సహాయపడుతున్నారండి. అదేవిధంగా సెలవులను ఆధారం చేసుకుని ఆయా చోట్ల VBSలు పెట్టారు, ప్రత్యేకమైన కొడుకులు పెట్టారు, యవనస్తుల కొడుకులు పెట్టారు. అన్ని జ్ఞాపకం చేసుకునండి. అందరికీ చాలుని దేవుడిగా ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపించుడుగా ఐశ్వర్యవంతుడై ఉన్నాడని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభా మీ ఐశ్వర్యంలో నుండి ప్రతి వాని అక్కర్ల అవసరం తీర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 767, పాత పుస్తకాలు 751. 767, 751.
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచిన, లోకస్తులెల్లరూ నన్ను విడచిన, ఈ లోక ఘనత నన్ను విడచిన, లోకస్తులెల్లరూ నన్ను విడచిన, నా సహోదరులు నన్ను విడచిన, నా సహోదరులు నన్ను విడచిన, యోసేపు దేవుడే నా సహకారి. యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంపు భువిన వారించిన, రాజులు ఘనులు శత్రువులైనను, అంధకారంపు భువిన వారించిన, రాజులు ఘనులు శత్రువులైనను, అగ్నిగుండములో సింహపు గుహలో, అగ్నిగుండములో సింహపు గుహలో, దానియేలు దేవుడే నా సహకారి. దానియేలు దేవుడే సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి, శ్రేష్ఠ స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు. నా మంచి కాపరి, శ్రేష్ఠ స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు. భారం నాకెందుకు, వ్యాకులమెందుకు, భారం నాకెందుకు, వ్యాకులమెందుకు, ప్రభు ప్రజలతో నే కీర్తించేదను. ప్రభు నే కీర్తించేదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. భూర శబ్దంబు మ్రోగిడి వేళ, శ్రమ నొందిన నా ప్రభుని చూచేదన్. భూర శబ్దంబు మ్రోగిడి వేళ, శ్రమ నొందిన నా ప్రభుని చూచేదన్. ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదావో, ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదావో,
ఆనాటి వరకు నే కనిపెట్టేదన్, ఆనాటి వరకు నే కనిపెట్టేదన్. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. పాట సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటలు 6. నూతనంగా చేర్చబడిన పాటలు 6. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు కరువులు శోధనలు, బాధలు దుఃఖము వేదనలు, వ్యాధులు కరువులు శోధనలు, బాధలు దుఃఖము వేదనలు, మరణము మృంగగా కాంచిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంచిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము, మహిమానందము మారనిది, మహిమైశ్వర్యము వైభవము,
మహిమానందము మారనిది నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయినవేను కంజవేయక, పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయినవేను కంజవేయక, పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పాట సంఖ్య 601. పాత పుస్తకాలు 590. 601 590. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి.
ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయేను. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయేను. ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్. అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్. పునర్నిర్మించి నిందను తొలగించెదమా. పునర్నిర్మించి నిందను తొలగించెదమా. ప్రభు హస్తంబు తోడుండగన్. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మ కలిగించు ఐక్యతతో. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మ కలిగించు ఐక్యతతో ఒకరినొకరు క్షమించి సహించుచు. ఒకరినొకరు క్షమించి సహించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. నెహెమ్యావలే హృదయంబులు చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. నెహెమ్యావలే హృదయంబులు చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. ఒక చేత ఆయుధము పట్టుకొని, ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ప్రార్థన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటమును అపహరింపకున్నట్లు
నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నూతన నిబంధనలు 230వ పేజీ. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లును నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మీ కొందనము. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేరు. ఇటువంటి భాగ్యంలోనికి నన్ను నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో పర్యాయములు ప్రభా అనేకమైన సంగతులు మా గమనంలోకి వస్తూ ఉన్నాయి. అవన్నీ పనికి మాలినవి, ప్రయోజనం లేనివి. వాటి నుంచి విడిపించి నిన్ను చూచే భాగ్యము, నీ నామమును ఘనపరిచే భాగ్యం దయచేస్తారండి. పాటల ద్వారా నిన్ను కీర్తించే భాగ్యం ఇచ్చారు. మీ కొందనములు చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. ప్రార్థించక పూర్వము నీ లేఖన భాగంలోని సత్యాలను గ్రహించుడి కొరకై మా కన్నులను మీరు తెరవజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని ఏం చేయాలా? ఇప్పుడు మనకు కలిగింది ఏంటి? ఏముంది? మనకు కిరీటం ఉంది. ఏముంది? కిరీటం. పౌలు అన్నాడు కదా, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడమిట్టించుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. అది ఎవరికి? నా కొరకే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరి కొరకు ఏముంది? కిరీటం ఉంది. ఇప్పుడు నీకు ఉంది, నాకు ఉంది కదా. ఈ కిరీటము మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఈ కిరీటమును అపహరించడానికి ఎంతోమంది ఏం చేస్తూ ఉన్నారు? పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఎంతోమంది ఈ కిరీటాన్ని తీసివేసుకోవాలని, ఇది ఈ కిరీటాన్ని నీ నుంచి తొలగించాలని, దూరపరచాలని, ఈ కిరీటము నీ నుంచి పడవేయాలని ఎంతమంది? ప్రాముఖ్యంగా శత్రువు అయిన అపవాది ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక రీతిగా ఆ కిరీటము నీకేం చేయకూడదు? దక్కకూడదు. ఎదుగుతూ ఉన్నారు. ఆ కిరీటము నీకు లేకపోతే నా యొక్క చివరి మజిలి నిత్య నరకమే. అందుకనే ప్రకటన గ్రంథము గ్రంథకర్త యోహాను చెప్తా ఉన్నాడు, నీకు కలిగిన దానిని ఏం చేయాలా? ఇప్పుడు ఏది గట్టిగా పట్టుకోవాలో ముందు ఆ లైన్లు రాశాడు. ఏమని? ఎవడును నీ కిరీటము అపహరింపకున్నట్లు కదా. కిరీటాన్ని ఎవడు అపహరిస్తాడు? ఉదాహరణకు మన ఇంట్లో నివసిస్తూ ఉంటాం, విలువైన సొత్తులు ఉంటాయి. వాటిని ఎవరు అపహరింపకుండా, ఎవరు దొంగిలించకుండా మనం ఏం చేస్తూ ఉంటాం? భద్రం చేసుకుంటాం, కాపు కాసుకుంటాం. అవునా కదా? ఎందుకంటే దానిని దొంగిలించడానికి ఎంతోమంది ఏం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఈ వ్యవసాయదారులు ఉన్నారు. వారు పంట పండిస్తారు. ఒక దినాన దానిని కోస్తారు. కోసిన తర్వాత ఆ కుప్పలేస్తారు, లేకపోతే నూరుస్తారు. ఆ ధాన్యమును ఏం చేస్తారు? కళ్ళంలో ఆరబెడతారు. ఇప్పుడు అక్కడ ఎవరుంటారు? యజమాని. బోయేజు కళ్ళం ఆరబెడతా ఉన్నప్పుడు ఎక్కడ పండుకున్నాడు? కళ్ళంలో పండుకోలే. ఎందుకు? అది ఎవరు అపహరింపకుండా, ఆ ప్రయాస వ్యర్థమైపోకుండా ఏమయ్యాడు ఆయన? దాన్ని కాచుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము దేవుని కొరకు ప్రార్థించి, ప్రభువా నీవు అనుగ్రహించిన కిరీటమును ఎవరు అపహరింపకుండా దాన్ని ఏం చేయాలి? నేను గట్టిగా పట్టుకోవాలా, దానిని కాపాడుకోవాలా. ఇది నీ ప్రార్థన. ఎందుకంటే దానిని దొంగిలించడానికి
అపవాది శత్రువు ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక రీతిగా దాన్ని ఏం చేయాలా? ఆయనే చెప్పాడు. 3:11 చదవండి. 3:11 ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు. ఇప్పుడు ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా శ్రద్ధగా ఏం చేయాలా? కాచుకోవాలి. కొన్నిసార్లు ఎనగక్క ఏమవుతుంది? అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఎవడ ఎద్దైనా మొదటిసారిగా పొడిచింది అనుకోండి ఎవరినైనా, ఇప్పుడు అదేం చేయాలా? దాన్ని ఏం చేయాలి? ఆ ఎద్దును ఏం చేయాలా? ప్రతిగా ఇవ్వాలి. ఈ చచ్చిన దాన్ని ఈ బతుకున్న ఎద్దుని ఎవరికి ఇచ్చేయాలా? ఆ చచ్చిపోయినోడికి ఇచ్చేయాలి. ఈ చచ్చిపోయిన ఎద్దును ఏం చేయాలా? ఇద్దరు చేసాక పంచుకోవాలి. సరే, ఇప్పుడు దానికి క్రయం చెల్లించేసాడు ఆయన. ఇప్పుడు అది పొడుస్తుందని తెలుసు కూడా దాన్ని భద్రం చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలా? చాలా కష్టం. మన జీవితం కూడా అంతే. అపహరింపబడద్దని నీకు సెలవిచ్చిన తర్వాత నువ్వు దాని విషయమే జాగ్రత్తగా లేవనుకో, అజాగ్రత్తగా ఉన్నావు అనుకో, ఎంత నష్టపోతావు? ప్రభునందు ప్రేమించే వారులారా, నీకు కలిగిన దానిని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలంటే ఎలాగో సాధ్యం? అది ఎలా సాధ్యం? తాళ్ళతో కట్టేస్తేనా? లేకపోతే లాకర్లు పెట్టి తాళం వేసేస్తేనా? మరి ఎలా సాధ్యం? ప్రార్థన ద్వారా సాధ్యం. దేని ద్వారా సాధ్యం? ఎందుకంటే ప్రార్థన నిన్నేం చేస్తుంది? నిలబెడుతుంది. ప్రార్థన నిన్నేం చేస్తుంది? ఆదుకుంటుంది. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రతి అక్కర తీరుస్తుంది. ఇప్పుడు ఆ కలిగిన దానిని, దేవుడిచ్చిన దానిని గట్టిగా పట్టుకోవాలంటే నీకేమవసరం? ప్రార్థన అవసరం. ప్రభువా, దానిని అపహరింపకుండా. ఎందుకంటే శత్రువు అపవాది అపహరించడానికి 24 గంటలు 365 రోజులు వాడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రయాసపడుతూ ఉంటాడు. ఆడికి విరామం ఉండదు. నేను విరామం తీసుకుంటాం. మందిరంలో 3 గంటలు ఉన్నామనుకోండి, మనం ఇంటికి పోయి ఓ 2 గంటలు రెస్ట్ తీసుకుంటాం. లేదు, ఉదయం అంతా పని చేసి రాత్రి అంతా పండుకుంటాం కదా, మనకు విశ్రాంతి ఉంటుంది. కానీ ఆడికి ఏముండదు? విశ్రాంతి ఉండదు. ఎందుకంటే నీ కిరీటాన్ని ఏదో ఒక రీతిగా ఏం చేయాలా? అపహరించాలి. మరి అపహరించబడుతుందని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? దాని విషయమై మెలకువగా ఉండాలి. దాని విషయమై ప్రార్థన చేయాలా. ఇప్పుడు అసలు ఏ కిరీటాలు ఉన్నాయి? దేవుడు ఏ కిరీటం ఇచ్చాడు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. 18:5. అతడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. హిజ్కియా గురించి ఈ మాటలు రాయబడతా వచ్చాయి. హిజ్కియాకు ఏ కిరీటం ఇవ్వబడింది? ఏ కిరీటము? విశ్వాసం అనే ఈ కిరీటాన్ని చివరి వరకు ఆయన కాపాడుకున్నాడా? ఎందుకంటే విశ్వాసం అనే కిరీటమును దొంగిలించడానికి అపవాది ఏం చేస్తూ ఉంటాడు? ఎల్లప్పుడూ కాచుకుని, విశ్వాసం ఏంటంటే కిరీటం. ఆ విశ్వాసం ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయి, ఆ విశ్వాసం ద్వారా ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినాయి, ఆ విశ్వాసం ద్వారా ఎంతమంది మేలు పొందారు. విశ్వాసము అనేది మానవుడికి ఇవ్వబడిన కిరీటంలో ఒకటి. ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటం హిజ్కియా గురించి ఈ మాటలు ఏం చెప్పబడతా వచ్చాయి. హిజ్కియా విశ్వాసం కలిగిన వాడు. ఈ విశ్వాసంలో హిజ్కియా కడవరకు ఏం చేయలేదు. అతను పూర్వీకుల్లో అతని వంటి వాడు లేడు.
అతని తర్వాత అతని వంటి వాడు. కానీ ఈ విశ్వాసమును కాపాడుకునేట్లో హిజ్కియా ఏం చేశాడు? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మన జీవితంలో విశ్వాసం అనే కిరీటాన్ని మనం ఎల్లప్పుడూ ఏం చేయాలా? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఏమవుద్ది మన జీవితంలో? ఆ కిరీటాన్ని పోగొట్టుకుంటే మనకు నష్టం. ఆ కిరీటాన్ని పోగొట్టుకుంటే మనకు నష్టమే. ఆ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. విశ్వాసం అనేది ఏంటంట? కిరీటం. విశ్వాసం అనేది ఏంటి? కిరీటం. ప్రభునందు ప్రేమ, ఈ కిరీటాన్ని నువ్వు నేను ఏం చేయాలా? కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఎట్లాగూ? ప్రభువా, విశ్వాసం నుండి తొలగకుండా నన్ను ఏం చేయాలి? నువ్వు భద్రపరచు. విశ్వాసం నుండి నేను తొలగిపోకుండా నన్ను కాపాడు. కడవరకు నా విశ్వాసము నేను కొనసాగించుట కొరకై నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. కడవరకు ఆ విశ్వాసమును నిలిచిండు కొరకై నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. ఒకవేళ విశ్వాసములో పేతురు వంటి స్వభావం కలిగిన వాడిగా ఉన్నావేమో. ఎందుకంటే ఆయన ఆరంభించినప్పుడు బాగానే ఉంది, తర్వాత అవిశ్వాసంతో ఏమైపోయాడు? మునిగిపోయాడు. ఒకవేళ ఇట్లాంటి విశ్వాసం ఉంటే, విశ్వాసం ఆయన కిరీటం. ఎవరికి? అందరికీ. ఈ కిరీటం ఎవరికి ఇస్తాడు? ఆయన అందరికి ఇచ్చేటటువంటి వాడు. ఆయనకు పక్షపాతం లేదు కదా. పెండ్లి విందుకు పిలిచాడు, పిల్లబడిన వారు పాత్రలు కాకపోయారు. సరే, ఇప్పుడు అందరినీ పిలిచాడు. వీధుల్లో ఉన్నవారిని, పొలాల్లో ఉన్నవారిని, లేదా కంచుల్లో ఉన్నవారిని అందరినీ పిలిచాడు. ఇప్పుడు పెండ్లి వస్త్రం ఎంతమందికి ఇచ్చాడు? అందరికి ఇచ్చాడు. ఇప్పుడు తీసుకునేవాడు పని ఏంటి? ఆయన అందరికి ఇస్తాడు. ఆయనకు పక్షపాతం లేదు. పాస్టర్కి ఇచ్చి విశ్వాసం ఇవ్వకుండా ఉండడు, లేదా విశ్వాసకి ఇచ్చి పాస్టర్కి ఇవ్వకుండా ఉండడు, లేదా పాస్టర్కి విశ్వాసి సంఘ పెద్దకి ఇవ్వకుండా ఉండడు. ఆయనకి అందరూ సమానమే. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఏం చేస్తూ ఉన్నాడు? వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. వాడు సూర్యుని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆయనకు పక్షపాతం లేదు. అయితే ఆ విశ్వాసమును కాపాడుకున్నట్లో మనం ఏం చేయాలా? విశ్వాసం అనేది కిరీటము. విశ్వాసం అనేది ఏంటి? అది నీకు ఇవ్వబడింది. దాన్ని నువ్వేం చేయాలా? కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకుంటే నీ జీవితంలో మేలు. దాన్ని కాపాడుకుంటే నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి బహుమానం. ఇప్పుడు ఈ కిరీటాన్ని అపహరింపకుండా ఏం చేయాలి? నువ్వు గట్టిగా పట్టుకోవాలా. ఎలా? దేంట్లో పట్టుకోవాలా? గట్టిగా పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు గట్టిగా? ఎవరు పట్టుకున్నారు? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఎవరు పట్టుకున్నాడు గట్టిగా? ఆయన వెళ్ళిపోతానంటే ఈయన వదులుతున్నాడా? ఎంత గట్టిగా పట్టుకున్నాడు? ఎంత గట్టిగా పట్టుకోలేదా? నువ్వు నేను పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలా? ప్రార్థనలో పట్టుకోవాలా. ప్రభువా, విశ్వాసం నుంచి అనేక పర్యాయములు ఏమవుతున్నాను? తొలగిపోతున్నాను. ఆయన ఈ కిరీటాన్ని నువ్వు ఇచ్చావు, దీన్ని ఏం చేస్తా ఉన్నాను? నేను అపహరించబడేట్లు చేసుకుంటా ఉన్నాను. ప్రభువా, నన్ను కనికరించు. నాకు ఈ శ్రేష్టమైనటువంటి కిరీటమును నేను వదులుకోకుండా, పోగొట్టుకోకుండా నాకు సహాయం చేయి. నీ జీవితంలో ఇంత శ్రేష్టమైన కిరీటాన్ని పోగొట్టుకుంటే ఎంత నష్టం. 100 రూపాయలు పోతే నీకు ఎంత బాధ కాదా? బాధ కాదా? ఎంత బాధ, మామూలు బాధ కాదు. ఎప్పుడు దాకా మర్చిపోవు కదా, చాలా కాలం మర్చిపో. కానీ ఈ విశ్వాసం అనే కిరీటాన్ని పోగొట్టుకున్నా కానీ నీకేం చేయట్లే? బాధ ఉంటుంది. నీకు కలిగిన దాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. మనకు కలిగింది ఏంటి? మొదటి కిరీటం ఏంటి? విశ్వాసం. హిజ్కియా ఎంత విశ్వాసం కలిగినాడు. అయితే చివరి వరకు ఆ విశ్వాసం ఆయన ఏం చేయలేదు? కొనసాగల. గొప్ప కార్యాలే చేశాడు. దేవుని దగ్గర నుండి ఏమొచ్చింది? ఒక ఆజ్ఞ వచ్చింది. నువ్వు బ్రతకు, నువ్వు మరణం అవుతా ఉన్నావు, నీ ఇల్లు. హిజ్కియా గోడ వైపు తిరిగి ఏం చేశాడు? ఎంత విశ్వాసము కదా. అయితే ఆ విశ్వాసము
కడదాకా ఉందనుకోండి, ఇప్పుడు ఆయన గురించి మనము ఇంకా చెప్పుకోవచ్చు. కానీ కడవరకు ఆ విశ్వాసంలో ఏం చేయలేదు. అయితే నీ జీవితంలో విశ్వాసం అనే కిరీటము ఎప్పుడు దాకా ఉండాలా? కడదాకా ఉండాలి. కొంత దాకా వచ్చి ఆగిపోకూడదు. కొంత దాకా వచ్చి ఆగిపోతూ ఉంటుంది కొంతమందికి. ఎప్పుడు దాకా అంటే ఒక 4 అడుగులు, లేదా 4 వారాలు, లేదా 7 వారాలు అదవుతూ ఉంది. ఇలాగూ చేసేవారు కూడా చాలామంది. విశ్వాసం 4 వారాలు కాదు, 7 వారాలు కాదు. విశ్వాసం ఎప్పుడు దాకా? కడదాకా. విశ్వాసము మరణము దాకా. ఆ కిరీటము ఎప్పుడు దాకా ఉండాలా? నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. నీ గురి, నీ గమనము ఆయన యందే ఉండాలి. అందుకే వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును ఇంకా అటువంటి స్థాయిలోనికి మనం ఏం చేయలేదు, రాలేదు. మరి ఉదయకాల సమయంలో ఈ విశ్వాసం అనే కిరీటం గురించి నువ్వు ప్రార్థన చేసుకోవద్దా? ప్రభా, నేను దీనిని పోగొట్టకుండా నాకు సహాయం చేయి నాయనా. ప్రభా, దీన్ని నేను విడిచిపెట్టకుండా, లేకపోతే అపవాది దొంగిలించకుండా నాకు సహాయం చేయి నాయనా అని నువ్వేం చేయాలా? చేయాలా వద్దా ప్రార్థన? ఇది ఎంత ప్రాముఖ్యమైనదో, ఇది ఎంత శ్రేష్టమైనదో. ఏ కిరీటము విశ్వాసం అనే కిరీటం. మనము భౌతికమైన వాటి కొరకే బాధపడతా ఉన్నాం. ఏదైనా పోయిందనుకోండి, ఉదాహరణకు చేలో పంట వేసాం, రాలేదనుకోండి చేతికి, ఎంత బాధ. అయ్యో పోయింది. ఎరకాల వచ్చి ముంచేసింది అనుకో, అయ్యో ఎంత నష్టం చేసింది ఇది. బాధ మంచిదే, దాని గురించి బాధపడద్దని చెప్పము. కానీ అయితే విశ్వాసము పోతే ఎప్పుడైనా బాధపడినటువంటి సంగతులు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. ఎంత గట్టిగా పట్టుకున్నాడో. ఆయన అంటాడు, తెల్లారుతాం వదలవయ్యా. ఆయన అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్నేం చేయను, విడిచిపెట్టు. ఎంత గట్టిగా పట్టుకుంటాడు చెప్పండి. అసలు వాస్తవంగా ఎవరికి బలం ఎక్కువ? మానవుడికి ఎక్కువ, దేవుని దూతకి ఎక్కువ కదా. ఒక్క దూత ఎంతమందిని చంపింది? 185,000 మందిని చంపేసింది కదా. ఎంత బలం ఉంటుంది? అట్లాంటిది ప్రార్థనలో దేవుని యొక్క దూతను కూడా ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ఎంత గట్టిగా పట్టుకున్నాడో ప్రార్థనలో. భౌతికమైన బలంతో కాదు. మన ప్రార్థన ఎలా ఉంటుంది? మన ప్రార్థన 2 ముక్కలు చేస్తాం, 3వ ముక్క ఏమొచ్చేది? మనకి నిద్ర వచ్చేది. ఏం చేద్దాం అంటాం కదా. జాన్వరి 1కి 31 రాత్రి అంతా ఏం చేసాం? మెలుగుకున్నాం. నేను అసలు పడుకోలే. తెల్లవాళ్ళు పడుకోలే. 6 గంటలకి సువార్త చెప్తా ఉన్నాను. అప్పుడు దాకా బాగానే ఉంది. కానీ ఆ చివరి ప్రార్థన చేసేటప్పుడు ఏమొచ్చేసింది? ఏదో అలవాటుగా ఏమవుతా ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాను కానీ సువార్త ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ అది సరైన రీతిలో ఏం చేయట్లేదు కదా. మరి యాకోబు అట్లా అంటాడా? మళ్ళీ నాకు నేనే రాత్రి అంతా నిద్ర లేదు కదా, 365 రోజులు పడుకున్నాను కదా. 365 పడుకోలే, 364 రోజులు పడుకున్నాను. మనకన్నా సంపూర్ణ రాత్రి ప్రార్థన పడుకుంది మెలుకుంటాకి రావట్లేదని అది కూడా పగలెట్టేసాం కదా. కొన్ని వారాలు పెట్టాం సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికి. వచ్చేవారు మంచిగా జరిగేది. తర్వాత రాకపోవట్లేదని మళ్ళీ పగలెట్టాం. సరే, ఇప్పుడు మెలకువ ఏంటి? లేదు, మెలకువ లేదు. 6:40 దాకా బాగానే ఉంది. 6:45కి ఇలా ఊగుతాం. మరి యాకోబు అట్లాంటి వాడు కాదు. తెల్లవారులు ఏం చేశాడు? పోరాడాడు. ఆయన విడిపించుకోవాలనుకుంటున్నాడు, ఈయన విడిచిపెట్టట్లా. ప్రార్థన మన జీవితంలో 4 ముక్కలు లేదు ప్రార్థన. ఎన్ని ముక్కలు? 4 ముక్కలు లేదు. 4 ముక్కలు అయితే 5వ ముక్క మనకి ఏం చేయదు, రాదు. 5వ మాట రాదు. యాకోబు యొక్క ప్రార్థన ఎంత శ్రేష్టమైనదో. గట్టిగా పట్టుకున్నాడు. దేంట్లో? ప్రార్థనలో. నీ జీవితంలో
ఈ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని నువ్వేం చేయాలా? ఏం చేయాలా? కలిగి ఉండాలి. ఈ విశ్వాసం గురించి చూస్తాం, ఇంకేం చూడము. ఈ మాటనే మనం ఇంకా ధ్యానిస్తాం. విశ్వాసంలో మనం ఎలా ఉండాలా? ప్రభువా, ఈ విశ్వాసం అనే కిరీటాన్ని నేను ఏం చేయకూడదు? పోగొట్టుకున్న వారు ఉన్నారు. అబ్రహాము విశ్వాసం అనే కిరీటాన్ని ఏం చేయలేదు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా. ఆ కిరీటాన్ని ఆయన ఏం చేయలేదు? పోగొట్టుకోలేదు. దేవుడు కుమారుని ఇచ్చినట్టే ఇచ్చి మరలా దహన బలిగా అర్పించమంటే విశ్వాసంలో నుండి ఆయన ఏం చేయలేదు? తొలగిపోలేదు. శద్రక మెషక అబేద్నెగోలు విశ్వాసం నుండి ఏం చేయలేదు? దానియేలు విశ్వాసం నుండి ఏం చేయలేదు? తొలగిపోయాడా? ఇటు శాసనం సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని యథావిధిగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము తట్టు తన గది కిటికీలను తెరిచి ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇట్టి శాసనం సంతకము చేయబడిన దానియేలు విశ్వాసంలో నుంచి ఏం చేయలేదు? ఆ కిరీటం పోలా. మన జీవితంలో ఎన్నో పర్యాయములు విశ్వాసం అనే కిరీటం ఏమవుతుంది? పడిపోతాం, దొంగలించి పడతాం. మన కిరీటం పోకూడదు. పౌలు కిరీటం పోయిందా? ఆయన అంటాడు, అగ్రిప్రాజా, ఆకాశం నుండి కలిగిన నా దర్శనము నేను అవిధేయుడును. కిరీటం పోలా. ఎక్కడున్నా కిరీటమే. మన జీవితంలో అనేక పర్యాయములు కిరీటాలు ఏమవుతాయి? ఇప్పుడు పౌలు కిరీటం పోలేదు, పేతురు కిరీటం పోయిందా? పోలేదా? ఎక్కడ పోయింది? పేతురు కిరీటం ఎక్కడ పోయింది? ఎప్పుడు పోయిందా? మరి నేను ఏమన్నా అన్నా? నువ్వు చెప్పాలి కదా. పోనీ ఏమన్నా అంటానా? మరే గట్టిగా చెప్పొచ్చు కదా. ఎక్కడ పోయింది? నేల మీద పోయింది. ఇంకెక్కడ పోయింది? ఓసారి పోయిందా? ఎక్కడ పోయింది? పోయింది కదా. బొంకినప్పుడు 3 సార్లు బొంకేశాడా? ఆ కిరీటం ఏమైంది కదా. ఇప్పుడు శ్రమ వచ్చిందని ఏం చేశాడు? ఆయన బాధ వస్తుందని ఏం చేశాడు? సులువును మోయలేమని ఏం చేశాడు? బొంకాడా? బొంకలేదా? బొంకినప్పుడు ఏం పోయిందా? పోలేదా? ఈ కిరీటం ఏమైపోయింది? మరి పౌలుకు పోయిందా? పౌలు ఎక్కడి నుంచున్నా ఏం చెప్తా ఉన్నాడు? యేసే దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నాడు. మీరు సిలువ వేసిన యేసే నిజమైన దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఎవరి దగ్గర చెప్తా ఉన్నాడు? మనుషుల దగ్గర చెప్తా ఉన్నాడు, రాజుల దగ్గర చెప్తా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, అగ్రిప్రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడును. విశ్వాసంలో ఎలా ఉన్నాడు? స్థిరంగా ఉన్నాడు. విశ్వాసం పోలా. విశ్వాసం అనే కిరీటం పోలా. మన కిరీటాలు అంతా ఎట్లాంటి కిరీటాలు? పేతురు గారు లాంటి కిరీటాలే. ఎప్పుడంటే ముందు ఏం చేస్తాం? కిరీటాన్ని పెట్టుకుని ఏ కిరీటం పెట్టుకుంటాం? విశ్వాసం అనే కిరీటాన్ని పెట్టుకుంటాం కదా. ఉదాహరణకు ఇంటికాడ బయలుదేరుతాం, ఏమైనా ప్రార్థన, ప్రభా ఊరు వెళ్తా ఉన్నాను, బస్సు ఏం చేయాలా? సమయానికి రావాలా? ఇంట్లో ప్రార్థన చేసుకుని బయలుదేరి రాజశేఖర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్ది? ఉందంటావా? వెళ్ళిపోయిందంటావా? ప్రార్థన ఏం చేసుకున్నావు? ప్రభా వెళ్తున్నాను, బస్సు ఏం చేయాలా? సకాలంగా రావాలి. రాజశేఖర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్ది? ఉందంటావా? వెళ్ళిపోయిందంటావా? ఖాళీగా వద్దంటావా? సీటు దొరుకుద్దంటావా? ఎన్ని ఆలోచనలు. అంటే విశ్వాసము ఏమవుతూ ఉంటుంది? సడలిపోతూ ఉంటుంది. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను దేవుని సన్నిధికి చేరి వచ్చాం, మంచిదే. విశ్వాసం అనే కిరీటమును ఏం చేయాలి? నువ్వు పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్న వారిని చూచాం. అబ్రహాము ఆ విశ్వాసం అనే కిరీటాన్ని ఏం చేయలేదు? పోగొట్టుకోలేదు. యోసేపు ఆ విశ్వాసం అనే కిరీటాన్ని ఏం చేయలేదు? శద్రకు మెషక అబేద్నెగోలు ఆ విశ్వాసం అనే కిరీటాన్ని ఏం చేయలేదు? పోగొట్టుకోలేదు. తర్వాత దానియేలు ఆ విశ్వాసం అనే కిరీటాన్ని ఏం చేయలేదు? పోగొట్టుకోలేదు. ఇంకా పౌలు విశ్వాసం అనే కిరీటాన్ని ఏం చేయలేదు? మన జీవితంలో ఈ కిరీటము పోగొట్టుకోకూడదని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నీకు ఒకటే కిరీటం ఉందా? బోలెడు కిరీటాలు ఉన్నాయి. ఒక కిరీటంగా అరగంట. ఒక కిరీటం గురించి ఎంతసేపు చెప్పుకున్నాం? 27 నిమిషాలు అయింది. ఈ కిరీటం ఏ కిరీటం ఇది?
విశ్వాసముని కిరీటం. మరి కిరీటాన్ని నువ్వేం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? లాకర్లో పెట్టాలా? పోగొట్టుకోకుండా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ కిరీటాన్ని ఎవరు ఏం చేయకూడదు? శత్రువు దాన్ని ఏం చేయకూడదు? చుట్టుపక్కల ఉంటారు కొంతమంది, అంత మాను దేవుడు అంటే ఎట్లాగమ్మా, మనం చేసే పని మనం చేయాలా? ఎడకెళ్ళాలా? ఎడకెళ్ళాలా? తాడు దగ్గరికి వెళ్ళాలా? ఎడకెళ్ళాలా? ఆచారం చేయాలా? ఈ విశ్వాసం ఏం చేస్తారు వాళ్ళు? అపవాదే కాదు, ఇంటి పక్క వాళ్ళు, బంధువులు ఏం చేస్తూ ఉంటారు? అన్నీ దేవుడు అంటే కుదురుద్దా? ఏం చేయాలా? మనం చేసే పని మనము చేయాలి. ఏం చేయాలా? ఇల్లు కట్టుకున్నాడు ఏం చేయాలి? పాలు పొంగించాలా? అదేం పనిది? విశ్వాసమును. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నావు, ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఎన్నో పర్యాయములు ఇలాంటి కాని సంగతులు మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? చేసి విశ్వాసం ఏం చేస్తూ ఉన్నాడు? పోగొట్టుకోనకుండా ఇప్పుడు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి, పోరాడాలా, గట్టిగా పట్టుకోవాలా ప్రార్థనలో. లాకర్లో పెడితే ఆగేది కాదు ఇది, తాళం వేస్తే ఆగేది కాదు ఇది, కప్పెడితే ఆగేది కాదు ఇది. ఏది? విశ్వాసం. నువ్వు గట్టిగా పట్టుకుంటేనే. ఎలాగా? ప్రార్థనలో. యాకోబు రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. ఎంత పోరాటమో, ఎంత పోరాటము కదా. ఒక ఆవిడ పాట రాసింది, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం. నిజమే అది. ఎంత పెద్ద పోరాటం చేస్తావో అంత విజయాన్ని ఏం చేస్తావు? పొందుకుంటావు. నీ జీవితంలో ఏ పోరాటము? విశ్వాసమును కాపాడుకున్నట్టుగా ఏం చేయాలా? పోరాటం చేయాలా. ఉత్తరం అదది పోరాటం, నిజంగా పోరాటమే. అంత పోరాటం కదా. ఎంత పోరాటం? ఇస్సాకును బలి అర్పించడం అంటే ఎంత పోరాటం? హృదయానికి లేదా ఆత్మకుని శరీరానికి ఎంత పోరాటం ఉండదు చెప్పండి. నీకు ఇష్టమైంది విడిచిపెట్టాలంటేనే ఏమవుద్ది? ఉండదా? ఇప్పుడు షుగర్కి ఏ షుగరు? నీ ఒంట్లో ఉండే షుగర్కి బయట కనపడే స్వీట్కి పోరాటం ఉంటుందా? ఉండదా? ఎంత పోరాటం ఉంటుంది? అది చూడగానే ఏం చేయాలిపోతుంది? కానీ తింటే ఎలా కుదురుద్ది? పోరాటం ఉండదా? ఈ పోరాటంలో ఎవరు నెగ్గుతారు? ఎవరు నెగ్గుతారు చెప్ప? ఈ పోరాటంలో ఎవరు నెగ్గుతారు? షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదు ఇక్కడ? షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారా? అది ఆవిడకు ఉంది. ఎవరు నెగ్గుతారు? నువ్వు నెగ్గుతావా? బెల్ల వేసేసుకుంటా సీడు తినేసి. ఎవరు నెగ్గారు? సీడు తిని ఏం చేస్తారు? బెల్ల కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరు నెగ్గారు? స్వీట్ నెగ్గిందా? షుగర్ నెగ్గిందా? మన జీవితంలో అనేక పర్యాయములు ఏం చేస్తాం? ఈ పోరాటంలో ఓడిపోతూ ఉంటాం. అబ్రహాం ఓడిపోలే. అబ్రహాం ఏం చేయలేదు? పౌలు ఓడిపోలే. శత్రుఘ్న మెషకత్తులు ఓడిపోలే. దానియేలు ఓడిపోలే. యాకోబు కూడా ఓడిపోలే. నీ జీవితంలో విశ్వాసమును కాపాడుకున్నట్లో ఏం చేయాలి? నేను పోరాటం చేయాలి, ప్రార్థన చేయాలి. అటువంటి పోరాటం చేసి దేవుని దగ్గర విశ్వాసము ఒక దినాన బహుమానం పొందుడి కొరకే దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము మరి సియోనులో ప్రార్థన కూడిక, రాకపోకల్లో దేవుడు తోడేలాగున. అంతేకాదు అక్కడ అనేక ఆత్మలు సమకూర్చబడేలాగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని వాక్యం అక్కడ బోధించబడినట్లుగా కూడా ఆత్మచేత బోధించబడినట్టు ప్రార్థన చేస్తూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తర్వాత 19-20 సహోదరుల కూడికలు. సహోదరి పెర్సిస్ రవి గారని హైదరాబాద్ నుంచి వస్తారు. అంబర్పేట సిపిఎల్లో దైవ సేవకురాలుగా ఉంది. అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. ఆమె రాక్ కొరకు దేవుని ఆత్మచేత ఆమె నింపబడి
వచ్చిన సహోదరులందరికీ మరి దేవుని ఆత్మచేత బోధించేటట్టుగా మీ ప్రార్థనలో ఆ దినాల్లో దేవుడు మన ప్రతి అక్కర తీర్చినట్టుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. వాతావరణము ఎవరికి ఎటువంటి కీడు లేకుండా, ఆపద లేకుండా అందరూ వచ్చి దేవుని వాక్యం విని వెళ్ళినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 14, 15, 16 రాజమండ్రి రెహోబోతు ప్రార్థనా మందిరంలో ప్రత్యేకమైన కోడికలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. అదే దినాలలో తణుకు మోరియాలో VBS ఉంది, వాటి కొరకే ప్రార్థన చేయండి. అదే దినాలలో రాజమండ్రి హౌస్ ఆఫ్ పీస్లో యవనస్తుల కోడికలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. అన్నిటి కొరకే ఇంకా ఈ చుట్టుపక్కల ఎన్నో చోట్ల కోడికలు ఉన్నాయి, సెలవు దినాన్ని ఆధారం చేసి. ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం అప్పుడు పెట్టలేదు. అన్నీ ఉంటే మన దగ్గర ఎవరు వస్తారు కదా, పల్లెటూరు కదా, వాహన సదుపాయం కూడా సరిగా ఉండదు. అయితే దేవుడు 19, 20 తారీఖులు అనుకూలపరిచాడు. ప్రభు చిత్తానుసారంగా 19, 20లో కూడా చక్కగా సహోదరుల కొడుకులు జరిగినట్లుగా, కొంతమంది మేలు పొందినట్లుగా, ఆత్మీయ క్షేమం పొందినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అది లాయర్లు చెప్పాలి, వారికి కూడా తగిన జ్ఞానం దేవుడు అనుగ్రహించి చక్కగా చెప్పినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని చిత్తం ఏదైతే అది ఆయన అనుగ్రహించి హోషేయ 1:7 అనుగ్రహించాడు వాగ్దానము. అయితే యోధావరిలో జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతులను వాడి చేత కాక తమ దేవుడిని యెహోవా చేతనే వారిని, ఇవన్నీ ఏదో లోక సంబంధమైనవే. రక్షించేది ఎవరు? కాపాడేది ఎవరు? అనుగ్రహించేది ఎవరు? దేవుడే. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు. రక్షణ ఎవరి వల్ల? నీకు ఎన్ని గుర్రాలు ఉన్నా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, లేకపోతే నీకు ఎంత బలం ఉన్నా, రక్షణ ఇచ్చేది ఎవరు? ఆయనే. కాబట్టి అంతా మాట వరుసకు అంతే, కానీ కార్యం చేసేది ఎవరు? అందుకనే రాజుల హృదయం కూడా ఆయన చిత్తవృత్తి చొప్పున తిప్పబడుతుంది. కాబట్టి ఆ రీతికి ప్రార్థన చేయండి, దేవుని చిత్తము నెరవేర్చబడినట్లుగా, వాగ్దానం నెరవేర్చబడినట్లుగా. ఇక్కడ ప్రార్థన అనంతరం అక్కడికి వెళ్తాను, మీరు ప్రార్థించవచ్చు. అయితే ఇటువంటి సంగతులు ఇంకా లేకుండా నేను మొదటే ప్రార్థన చేశాను. మా సమయము, మా డబ్బు, మా యొక్క సంగతులన్నీ కూడా దేవుని కొరకు వాడబడాలి. ఎవరి కొరకు అంటే అవన్నీ దేవుడు ఇచ్చినవే, అవి మావేమి కాదు. మాకున్న డబ్బులు ఆయన ఇచ్చినవే, మాకున్న సమయం ఆయన ఇచ్చిందే, మా సమస్తము ఆయన ద్వారా పొందిందే. కాబట్టి ఇది ఆయనకు ఉపయోగపడేలాగున మీ ప్రార్థనలు జ్ఞాపకం ఎప్పుడు చూడండి. కొంత సమయము ఇది వ్యర్థమైందే, పనికి మాలింది, దీనివల్ల ఉపయోగమే లేదు నాకు. మన మనసులో కొంత అశాంతి, దేవుని పని వదిలేసి అక్కడికి వెళ్తాము అన్న అనే సంగతి, ఇట్లాంటి కాని సంగతుల నుంచి మేము విడిపించబడి అపవాది పెడతా ఉంటుంది. అయితే దానికి చిక్కకుండా దేవుడు మమ్మల్ని భద్రపరిచి యాత్రా జీవితంలో ముందుకు సాగునట్లుగా మీ ప్రార్థనలో మా కొరకే కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా ప్రార్థన ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తాం. అక్క దివ్య కొరకు ప్రార్థన చేయండి. ప్రివేటి కొరకై అనేక పర్యాయం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె చదువులో దేవుడు ఆయనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన కొందనాలు. అయితే నెట్ ఎగ్జామ్ రాసింది, బిడ్డకు మంచి ఉత్తీర్ణత, ఏ ఉద్దేశంతో అయితే రాసిందో దానిని సంపూర్తిగా నెరవేర్చబడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంకేదైనా మనం ఉంటే చెప్పండి, దాని కొరకై కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనం. ప్రార్థనా కొడికలో వారిని సన్నిధిలో చేరి రావడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి ప్రార్థించక పూర్వము నీ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనములు ప్రభా. మేము విశ్వాసం అనే కిరీటమును కలిగి ఉన్నట్లుగా
మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎన్నో పర్యాయములు విశ్వాసం అనే కిరీటమును ప్రభా నేను పోగొట్టుకునేవాడిగా ఉన్నాను. నా దగ్గర నుండి అపవాది అపహరించేదిగా కూడా ఉంది ప్రభా. అయితే దాన్ని గట్టిగా పట్టుకున్నట్టు కొరకాయి, పోగొట్టుకునకుండా కూడా కాపాడుకున్నట్టు కొరకాయి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా అది నా నుంచి పోగొట్టుకొనకుండా మీరే భద్రపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు ప్రభా. పరిచర్లో సహాయపడుతూ వచ్చారు, మీ వందనములు ప్రభా. నీ సన్నిధిలో చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన ప్రభా మా మొరను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాయంత్రము వేలువెన్ని సియోనులో ప్రార్థనా కూడికి సహాయపడుతున్నాడు. ఆదివారం ప్రభుత్వ పరిచర్య ఉదయం షోమ్రోనులో, మధ్యాహ్నం సియోనులో సహాయపడుతున్నాడు ప్రభా. 19-20 తారీఖులు సేవక మందిరంలో సహోదరుల కూడిక మీరే సహాయపడుతున్నాడు ప్రభా. సమస్తం మేలుకరంగా ఉంచుతున్నాడు. దైవ సేవకురాలు పెర్సిస్ రవి గారిని సకాలంలో నడిపిస్తున్నాడు. ట్రైన్ కూడా సకాలంలో రావడానికి కృపను గ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆ దినాలలో మరి నీ ప్రజలైన వారికి ఎటువంటి పరిచర్య చేయవలసిన వారు ఉన్నామో దానిని ఎరగలుగుడు కొరకాయ సహాయం నీవే దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాం. నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదనని నాకు అనుగ్రహించిన ఈ సంవత్సరం వాగ్దానం బట్టి మీకు వందనం. కీర్తన 32:8 ఆ వాగ్దానమును ప్రభా నేను ప్రభా మరి సంపూర్తిగా పొందుడి కొరకై మీరే సహాయపడుతున్నాడు, మీరే నన్ను నడిపిస్తున్నాడు. ప్రతి అక్కరా క్రీస్తు మహిమాశ్వరం తీరుస్తున్నామని ప్రార్థన చేస్తాం. అనుగ్రహించిన ఆ ముఖ్యాంశం కొరకే నీకు వందనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ప్రభా. మరి పని అయిన తర్వాత మళ్ళీ ఈ పాంప్లెట్ ప్రభా మరి తమ్ముళ్ళు కూడా చేయించడానికి సహాయపడు తగిన జ్ఞానం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాడు. 14, 15, 16 రాజమండ్రి రెహబోతులో కలిగి ఉన్న కోడికల కొరకు నీకు వందనం. చూడు జాషువా గారు ప్రార్థన చేస్తూ ఉన్నాం, బాధ్యతల్లో సహాయపడు. అదే దినాలలో హౌస్ ఆఫ్ పీస్లో కూడా యూత్ మీటింగ్స్ ఉన్నాయి, సహాయపడు. అదే దినాలలో మోరియాలో కూడా వేబిఎస్ ఉంది, సహాయపడు. ఇలాగూ సమస్తము మేలుకరంగా దీవెనకరంగా ఉంచుతున్నాడు. సంఘబిడ్డలు వారి కుటుంబాలు వారి క్షేమం కొరకై ప్రార్థన చేస్తాను. దీవెని జ్ఞాపకం చేసుకునండి. నెట్ ఎగ్జామ్ రాసింది, మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారు. జీతం నెరవేర్చి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది, సహాయపడుతుండండి. నీ చిత్తానుసారంగా నెరవేర్చబడి సహాయపడు. ఎవరైతే చెప్పబోతున్నారో వారికి కూడా మీ యొక్క జ్ఞానం అనుగ్రహిస్తారండి. చక్కగా చెప్పగలుగుడి కొరకే సహాయపడుతుంది. తగినటువంటి ఆలోచన మీరు అడిగి ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదుగునేడలా నిన్ను అడగమన్నావు. నువ్వు ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేస్తాను సరే. ఇది భౌతికమైన విషయమే కానీ రానున్న దినాలలో కొంత మేలుకరమైన సంగతులు జరగాలని తలుస్తుండగా వారికి దైవికమైన జ్ఞానం అనుగ్రహించి చక్కగా దాని విషయమై వారు విశదీకరించడం కొరకే సహాయపడుతున్నారు. నేను కూడా వెళ్ళాలా మార్గంలో తోడేయండి, క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారమని నీ సన్నిధిలో నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. మీ ప్రార్థన విషయం కొంతమంది వాళ్ళు కాన్ఫరెన్స్లో ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి మీ సహాయం తెచ్చు. వారి ఆసక్తిని బట్టి నీ కొందరు వారు కూడా విశ్వాసమును కాపాడుకున్నట్లు పట్టుదల కలిగి ప్రార్థించినట్లుగా ఆ కిరీటమును కడ వరకు కూడా కొనసాగించినట్లుగా కాపాడుకున్నట్లుగా సహాయపడుతున్నాడు. వేరంటి పెద్దవాసు కావ్యాసిద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కళ్యాణి సుధాకర్ ఇచ్చాన్ని కొరకు ప్రార్థన చేస్తాం. రక్షించబడిన వారి కొరకు నీ కొందరు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు రక్షణ పొందుటి కొరకే సహాయపడుతారని కృప చూపిస్తున్నాడు. బావకుల కొరకు కుమారాంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్ని మహేష్ చిన్నవేడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నవాసు తేజస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రం. రక్షణ భాగ్యంలో కొంతమంది నడిపించి మహిమ తెచ్చుకుంటున్నాడు. సౌడేలీషా మహిమ వరప్రసాద్ అఖిలమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని భద్రపరుస్తున్నాడు, క్షేమం అనుగ్రహిస్తారండి, సహాయపడు. భూషణం గారు, బేబీ గారు, వివేక్ సుకీర్తి సృజన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డల చదువుల్లో సహాయపడుతున్నాడు. మరి సుబ్బారావు గారు, సోదరు రమాదేవి, మైకేల్ గాయత్రి కొరకే ప్రార్థన చేస్తాం. మైకేల్ ఈ అప్రెంటిస్ కొరకై బెంగళూరు ప్రాంతంలో ఉంటుండగా బిడ్డకు కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. మంచి ఉద్యోగము బిడ్డకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాం, సహాయపడుతున్నాడు. గంగరాజు గారి కొరకు, దయామయ్య గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డ భద్రపరుస్తారండి, కావాల్సిన క్షేమంతో మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో
ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు చూపిస్తున్నాడు. జ్యోత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సౌడు చిన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, నిర్మల, మరియ, దివ్య, సువార్తరాజు కొరకే నీకు కుటుంబాన్ని భద్రపరుస్తారండి. రానున్న దినాల్లో వారి విషయం చేత సపోర్ట్ నెరవేరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాడు. చిన్న రక్షణ పొందుకు సహాయపడుతారండి. ప్రభు చెప్పిస్తారండి. ప్రభా స్వాతరాజు కూడా రక్షణ భాగ్యం నడిపించబడి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. ఆయన చుట్టూ మీ కాపుదల దయచేస్తారు. లోకం యొక్క సంగతులు ఏది కూడా ఆయనలో ప్రవేశించకుండా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్పిస్తాడు. నువ్వు తగిన దేవానికి సుగుణ కొరకు ప్రభావ నారాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భాగ్య సోసే కొరకే మీకు బిడ్డలు పక్షంగా నీ కృపను విస్తరింపజేస్తారండి. కావాల్సిన క్షేమాన్ని గ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తారు. వారు ఇల్లు కట్టుకోవాలని తలస్తూ ఉన్నారు. మీ చేతమైతే దాన్ని నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారు. నరసింహ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సౌడు పేరాజు కొరకు నీకు వందనములు. ప్రేమించిన బిడ్డలు రాజేష్, విజయ, దివ్యలు జ్ఞాపకం చేసుకు. విజయ, సురేష్ కొరకే నీకు వందనములు. ఆ కుటుంబాన్ని భద్రపరుస్తున్నాడు. ద్వీపక్షంగా చదువులో ఎంతో సహాయపడుతూ వచ్చారు. మీకు వందనములు. రానున్న దినాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. రాజేష్, సోడు పేర్రాజు కూడా రక్షణ పొందుడి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాడు. నమ్మదగిన దేవానికి ఉన్నాం. సువార్తమ్మ గారి కొరకు, డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని భద్రపరిచారు. ప్రేమించిన బిడ్డల కొరకే నీకు వందనములు. ప్రభా మరి సందీపు, సువార్త, ప్రియాంక, సమత, జాన్ సామెలు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని భద్రపరుస్తాడు. ప్రసన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభా మేరీమణి తన భర్త బిడ్డ మ్యాథ్యూ జోయల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా భద్రపరుస్తున్నాడు. రాణి సతీష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా జీవన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డను కనికరించి కావాల్సిన క్షేమతో నింపుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ప్రభా అన్నపురం గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుమారుడు కోళ్ళ బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తుండగా సహాయపడు. దయమని తన కుమార్తె అల్లుడు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. వా సక్కుబాయి తన బిడ్డలు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. సోదరు వరలమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు భద్రపరిచారు. మీ కొందరు ప్రేమించిన బిడ్డల కొరకే నీ కొందరములు. చిన్నమని జ్ఞాపకం చేసుకునండి. ఆమెను ప్రేమించిన బిడ్డల కొరకే నీ కొందరములు. మరి మేరీ, సునీల్, సాత్విక్, వర్షిని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ మరి కుటుంబాన్ని భద్రపరుస్తారండి. మేరీ దూర ప్రాంతంలో ఉందో సహాయపడుతున్నారండి. ప్రభు చూపిస్తున్నాను. ప్రార్థన చేస్తాం. నితిను, నవీశ్రీ, ఇస్సాక్, జానతన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు భద్రపరుస్తారండి. కావాల్సిన క్షేమంతో నింపి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నవీశ్రీ జ్ఞాపకం చేసుకునండి. ఆ కిడ్నీ స్టోన్ నుంచి బిడ్డను సంపూర్తిగా విడిపించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకు. మోయిజ్, జరీష, మోనిక, జెస్సీ కొరకు ప్రార్థన చేస్తాం. సోమరాని విషయం వారుకున్న బాధ్యతలను బట్టి మీ కొందనములు. ప్రభా మరి మీ ఆశీర్వాదం కుటుంబం మీద ఉంచి పరిచయలో సహాయపడుతారండి. మీ ఆశీర్వాదం కుటుంబం మీద ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. బేతలు పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ప్రభాకర్, పూర్ణిమ, ప్రభా బాబీ సన్ని కొరకు ప్రార్థన చేస్తాం. బాబీ యూకే వెళ్ళాలని తలస్తూ ఉన్నాడు. ఇంకా రావాల్సినటువంటి అనుమతి కొరకు మీ కొందనములు రావడానికి సహాయపడుతారండి. తద్వారా నా మహిమపరచబడి కొరకు సహాయపడుతారండి. వారి కుటుంబం వారి యొక్క జీవితాల్లో నీ కృపను విస్తరింపజేస్తారమని ప్రార్థన. ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మీకు కొందరు ఇవాళ మరి టెస్ట్ రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. దాని విషయంలో కూడా మేలు దయచేస్తారు. కీళ్ళు లేకుండా సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారు. నమ్మదగిన దేవా నీకు వందనములు స్తోత్రం. కాన్ఫరెన్స్లో వెంబడిస్తున్న బిడ్డలు జ్ఞాపకం. శాంతక్క, భరతేజ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భరతేజ రక్షణ పొందుడు సహాయపడుతారండి. శాంతక్క ఆరోగ్యం దయచేస్తారండి. ఆత్మీయంగా బలపరుచుతారండి. ప్రాముఖ్యంగా ఫంక్షన్ విషయంలో మీ సంపూర్ణ సాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారు. సోదరు బాలశ్రీ, గంగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా భద్రపరుస్తారండి. బాలశ్రీ గర్భఫలం గ్రహిస్తారండి. గంగరాజు సంపూర్ణ రక్షణ అనుభవంలోకి రావడానికి సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన. బిడ్డ విశ్వాసాన్ని గణపరిచి మహిమ తెచ్చుకుంటారు. భారతక్క రాజాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. షనునావా, శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇమాన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యాపిల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు భద్రపరుస్తారండి. క్షేమం గ్రహించి మహిమ తెచ్చుకుంటారు. సోదరు ఫేవర్ లోక జాయ్శ్రీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి జాషువా గారు, సరోజనమ్మ గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఆశాలత, రూబే, రోదే వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కర్నూలు నుంచి లక్ష్మీ ఆంటీ కొరకు మీకు వందనములు. దీవెనమ్మ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుమార్ ఆంటీ గారి కొరకు మీకు వందనములు. ఇట్లా ప్రియబిడ్డలు ఎంతో ఆసక్తితో మన యొక్క సన్నిధి కాన్ఫరెన్స్లోకి వస్తూ ఉన్నారు.
వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే ఈ కాన్ఫరెన్స్లో వెంబడిస్తానో వారి కొరకే లక్ష్మణయ్య, తొలసిరం ఉష, చిన్నబిడ్డ, ప్రభా మరి మనరాబు రోజా, వాక్య పుష్పంత్ అందరికి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరిని జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం దయచేస్తాడు. ఇంకెవరైతే ప్రార్థన మనం ఇచ్చారో వారి కొరకు మీకు అనారోగ్యం ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యూని అక్కడ జ్ఞాపకం చేసుకునండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తారండి. మీ ఇంటి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ గాయాన్ని ముట్టి సంపూర్ణంగా స్వస్థపరిచి క్షేమం అనుగ్రహిస్తారండి, సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విన్సెంట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అతను కూడా భద్రపరిస్థితి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనములు, సహాయపడుతున్నాడు. నాగలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో ఆసక్తితో ఆమె ప్రార్థన చేయమని అడిగింది. రాత్రి మీరు జ్ఞాపకం చేసుకునండి, కావాల్సిన ఆరోగ్యం దయచేసి వృద్ధాప్యంలో క్షేమం దయచేస్తామని ప్రార్థన చేస్తాం. ఇంకెవరైతే వారి ప్రార్థన మనల్ని ఇచ్చారో వారందరి కొరకు విజ్ఞాపన చేస్తుండగా మీరే మీ సహాయం దయచేసి మాయం తెచ్చుకోండి. ఎవరికైతే ప్రార్థించడం మరిచినామో వారికి అంతా దీవెన దయచేస్తారండి. కోడికి వెళ్ళాలి, సహాయపడతారు. నన్ను దేవుని కుమార్ని మెరిసి జ్ఞాపకం చేసుకుని వెళ్ళి వాళ్ళ సాయంత్రం ఇంటికి రావాలి, సహాయపడతారు. సమస్తం మేలుకరంగా ఉంచుతామని అపవాదిక ప్రతిక్రియ విజయం దయచే విశ్వాసం కాపాడుకున్నట్లో ప్రభా మరి మేము నీ సన్నిధిలో ప్రార్థించి ముందుకు సాగుడు సహాయపడుతున్నామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులందరికీ శోమరుని సీయోని పరిచయం సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. చేయండి, ప్రార్థన చేయండి.